అందరికీ నమస్కారం. హైషి మేకర్స్ వెల్కమ్. ఇది ఈరోజు చేసే రెసిపీ నార్త్ ఇండియన్స్ రెసిపీ అండి. ఇది ఎలాగంటే పాలక్ బేసన్ సబ్జీ అండి. చాలా బాగుంటుంది. పాలకూరతో చేస్తారు. అది శనగపప్పుతోని. శనగపప్పు ఇలా నానబెట్టి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పాలకూర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఇగో ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, శనగపప్పులోని కలిపేసుకొని ఈ విధంగా ముద్ద రెడీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. దానికి ఆ పైన ప్యాన్ పెట్టాను కదా, దాంట్లో ఆయిల్ రాసేసి అలాగా నేను వేసుకున్నాను. మీరైతే ఇడ్లీలాగా వేసుకొని ముక్కలు కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ విధంగా మీకు రాదనుకుంటే కొంచెం చూసారు కదా, నాకైతే 5-10 నిమిషాలకి నాకు ఇలా రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి వేసేసాను. ఉల్లిపాయలు నేను పెద్దది ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లో వాము, వెల్లుల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఇదిగోండి వాము, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి కొద్దిగా ఆయిల్ వేసానండి. నేను ఒక గరిటె ఆయిలే వేసాను. ఎక్కువగా ఆయిల్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఆయిల్ ఎవరు వాడటం లేదు కదండి, అందుకని కొద్దిగా ఆయిల్ వేసాను. ఇవన్నీ చూడండి, ఈ విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు, పింకిష్ కలర్లో వస్తుంది కదా, అలా వచ్చినప్పుడైనా సరే ఈ పేస్ట్ వేసేసుకోవచ్చు. ఇంకా వేయిస్తే ఇంకా బాగుంటుంది. ఇలా ఇంకా వేయించండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ చూస్తారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసేసుకుంది. ఇప్పుడు మనం వేసేసుకుందాం కర్రీలోని. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. పిల్లలు కూడా ఇష్టం లేని, పాలకూర అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చక్కగా ఈ కర్రీ తింటారు. ఇప్పుడు ఆ పేస్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇలా సిమ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా అవుతుంది. వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇంకేమైనా వాటర్ ఉంటే మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కలిపితే వాటర్ అంతా ఇంకిపోద్దండి. ఇప్పుడు దీంట్లోని పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసుకోవాలి. మన కర్రీకి ఎంత సరిపోద్దో అంత వేసుకోండి. మీరు స్పైసెస్ ఎంత తింటారో అలా ఇవే యాడ్ చేసుకోండి. నేనైతే అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను. పసుపు కొద్దిగా వేసానండి. ఈ విధంగా అయిన తర్వాత బాగా కలిపాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కూర అంతా కారం స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం కొంచెం వాటర్ వేసుకొని ఇలా కస్తూరి మేతి వేయాలి. ఖచ్చితంగా కస్తూరి మేతి వేస్తే మనకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది. కర్రీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకొని అదించి మనం ఇలా యాడ్ చేసేసుకోవచ్చండి. అది మీరు ముందు రోజు రెడీ చేసి పెట్టుకొని మరుసటి రోజు వండుకోవచ్చు. అప్పటికప్పుడు చేయాలని ఏం లేదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ముందు రోజు రెడీ చేసుకొని. ఇగోండి చూసారు కదా, ఈ విధంగా ముక్కలు అయ్యాయి చూసారా, మసాలాలో కలిసింది. ఇలా కలిసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా తినేయచ్చు. ఇంకొంచెం ఎగురు కావాలనుకుంటే నాలా కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. నేనైతే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను. ఎక్కువగా వేయద్దు, సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే మీకు 10 నిమిషాలు పావుగంట పడుతుందండి ఇది రెడీ అవ్వడానికి. కొద్దిగా ఈ కొత్తిమీర వేసేసుకోండి. వేసేసి అడుగు నుంచి కలపండి. మీరు మీరు గబగబా కలిపేశారంటే మాత్రం కూర అంతా పాడవుతుంది. అసలు మీకు ఆ ముక్కలు ఏమి కనిపించవు. ఇంకొంచెం చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇదిగోండి చూసారా, నేను అట్ల పుల్ల తీసాను. దీంతో బాగా అడుగు నుంచి బాగా కలపండి. మీరు గబగబా కలిపేయకండి, అస్సలు బాగోదు ఈ కర్రీ. ఎందుకంటే మనకు ఆ పీసెస్లోనే టేస్ట్ వస్తుందండి. నేను ముందు రోజు ఎందుకు రెడీ చేసి పెట్టుకున్నానంటే మా పిల్లలకి క్యారేజ్ బాక్స్కి రెడీ చేశాను, లంచ్ బాక్స్కి. చాలా టేస్టీగా చాలా బాగుంది. నేను టేస్ట్ చూశాను. టేస్ట్ చూసిన తర్వాత నేను స్టవ్ ఆపుతానండి. ఎందుకంటే ఉప్పు కారం అనేది మనకు ఉడికేటప్పుడే కలుస్తాయి, లేదంటే కలవయ్యి. ఇంకొంచెం చూస్తున్నారు కదా, ముక్కలు ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మీకు ఎలా కావాలని అలా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్